చాలా మందిలో అరిచేతులు, అరికాళ్ళు స్వెట్టీగా అయిపోతా ఉంటాయి. సో, దీనికి రీజన్ ఏంటి అనంటే మేబీ థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, షుగర్ లెవెల్స్ లోలో ఉన్నా, నెర్వస్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే బాడీ ఇచ్చే చిన్న చిన్న సైన్స్ అనమాట ఇవన్నీ కూడా. దీనికి మనం ఏం చేస్తా ఉంటామంటే ఎక్కువ ఫ్యాన్ ఉన్న దగ్గర హ్యాండ్స్ అవి డ్రై చేసుకుంటూ ఉండటము, కర్చీఫ్స్ అవి యూజ్ చేయటం. సో, ఇవన్నీ చేస్తాం. కానీ ఈ ప్రాబ్లమ్ రావడానికి రీజన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్, విటమిన్, మినరల్ డెఫిషియన్సీ వలన ఈ ప్రాబ్లమ్ వస్తుంది. దీన్ని మనం ఫుడ్ నుంచి కరెక్ట్ చేసుకుంటే డెఫినెట్‌గా ఇది ఒక పెద్ద ప్రాబ్లమ్ అయితే కాదు. లైక్ మనం యాడ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనం చేయాల్సిన చిన్న చిన్న కరెక్షన్స్ ఏంటంటే, ఫస్ట్ వాటర్ ఇంటేక్ ఇవ్వడం స్టార్ట్ చేయాలి బాడీకి. ఎవ్రీ 20 కేజీ బాడీ వెయిట్‌కి 1 లీటర్ వాటర్ అనేది మ్యాండేటరీగా తీసుకోవటం. అండ్ హై ఫైబర్ ఫుడ్స్ లైక్ మన డైట్‌లో ఫ్రూట్స్, వెజిటబుల్స్ వీటి మీద ఫోకస్ చేయటం. అండ్ మెగ్నీషియం రిచ్ ఉన్న ఫుడ్స్, కాల్షియం రిచ్ ఉన్న ఫుడ్స్ లైక్ యోగర్ట్, మిల్క్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం యాడ్ చేసుకోవటం. బి విటమిన్స్ రిచ్ ఉన్న ఫుడ్స్, వీటి మీద మనం ఫోకస్ చేసినట్టయితే డెఫినెట్‌గా ఇది ఒక పెద్ద ప్రాబ్లమ్ అయితే కాదు. బాడీ ముందుగానే ఏదైనా సిమ్టమ్ ఇస్తే దాన్ని మనం తెలుసుకొని అలర్ట్ అయ్యి ఫుడ్ నుంచి కరెక్షన్స్ చేసుకుంటే డెఫినెట్‌గా మనం చేంజ్ అవ్వచ్చు. ఫ్యూచర్‌లో హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం అనేది ఉండదనమాట. సో, ఈ టిప్ మీకు డెఫినెట్‌లీ హెల్ప్ అవుతుంది.